దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందు ప్రపంచం అంతా మరణాంధకారంలో ఉందండి. మరణములో మనుష్యుడు బ్రతుకుచున్నాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము తప్పు చేయటం వలన, ఆజ్ఞను అతిక్రమించటం వలన, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణం, ఆత్మ మరణం. ఈ ఆత్మ మరణం నుంచి తప్పించుకున్నటకు మనుష్యుణ్ణి ఈ ఆత్మ మరణం నుంచి తప్పించి స్వర్గానికి వారసులుగా చేయాలనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే ఆ పరిశుద్ధ లేఖనాల్లో మరణ ఛాయ కలిగినటువంటి వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది అని గ్రంథస్థం చేయబడింది. చూద్దాము లేఖన భాగము. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణ ఛాయ కలిగినటువంటి దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరము మునుపు మరణమునకు పాత్రులమే. జన్మతః మనమందరము పాపులమే. పాపము చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం దేవుడు మనల్ని ప్రేమించి, ఆ దేవుడే కుమారుడిగా నరావతారిగా ఈ భూలోకమునకు వచ్చి యజ్ఞ పశువుగా వధించబడి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడండి. ఆ పరిశుద్ధపరచబడినటువంటి ఆ మనము పరలోక రాజ్యానికి హక్కుదారులయ్యారు. కొంతమంది ఆశ్చర్యకరంగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. వారికి ఏం తెలియకపోయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం గురించి, దేవుని గురించి ఏం తెలియకపోయినప్పుడు హేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము యేసు అని ఆయన చనిపోతే ఆయన రక్తం వలన మనకు పాపాలకు క్షమాపణ ఎప్పుడు కలుగుతుందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఓ ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మనం వాడుకుంటున్న ట్యాబ్లెట్లు కానీ, మనం వాడే మెడిసిన్స్ కానీ, మనం ఉపయోగించేటటువంటి వస్తువులు కానీ ఇప్పుడు కనిపెట్టినవి కాదండి, ఎప్పుడో కనిపెట్టినవి. మనం వాడుతున్న కార్స్ కానీ, బైక్స్ కానీ, లేకపోతే ఏరోప్లేన్స్ కానీ, మందులు కానీ ఎప్పుడో ఎవరో కనిపెట్టిన సైంటిస్టులు అయినా ఇప్పుడు వాడుకుంటున్నాం. మనం అవి వాడుకుంటున్నావు కనుక మనం జీవనము సాగిస్తున్నాం. అదేవిధంగా ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటే ఆత్మ అనేది కంటికి కనిపించదు కాబట్టి ఈ ఆత్మను రక్షించాలంటే రక్తమును చిందించాలి. ఆ రక్తము పాప క్షమాపణ కలుగు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆ రీతిగా రాయబడింది. సహజంగా చెప్పగలం మనం, రక్తము చిందించబడితేనే పాపానికి క్షమాపణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. మీ గ్రంథాలను పరిశీలించుకోనండి ప్రజలారా, అన్ని గ్రంథాలను పరిశీలించండి. రక్తము చిందించబడితేనే మనిషిని యొక్క పాపాలకు విమోచన కలుగుతుంది. ఆ రక్తము పరిశుద్ధుని రక్తమై ఉండాలి, ఆ రక్తము పవిత్రుని రక్తమై ఉండాలి, ఆ రక్తము నిర్దోషమైన రక్తమై ఉండాలి, ఆ రక్తము దానముగా ఇచ్చినదై ఉండాలి, ఆ రక్తము స్వచ్ఛందంగా ఇచ్చిన రక్తమై ఉండాలి అని గ్రంథస్థాలు చేయబడ్డాయి. ప్రియమైన ప్రజలరా, దయచేసి గమనించండి. అనవసరంగా మీ నరకానికి, మీ నాశనాన్ని మీరు తెచ్చుకోవద్దండి. తొందరపడి ఏది పడితే అది మాట్లాడి తోలనాడి మీ ఇష్టానుసారంగా మాట్లాడటం వలన పాపాన్ని, శాపాన్ని మూట కట్టుకుంటున్నావు. ఆ తర్వాత నీవు, నీ కుటుంబము శాపానికి గురైపోతారు. ప్రజలారా, దయచేసి గమనించండి. మనం మాట్లాడే ప్రతి మాటకి మనము లెక్క అప్పచెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారు అదే మాట చెప్పారు. ఓ మనుష్యుడా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినమందు లెక్క చెప్పాలి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మన నోటిని మనం అదుపు చేసుకొని మనకు తెలియని దాని గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడి అనవసరమైన పాపాన్ని, శాపాన్ని తెచ్చిపెట్టుకొని మనం ఎందుకు నాశనం అయిపోవాలి? కాబట్టి ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మీకు తెలియని దాని గురించి మీరు మాట్లాడొద్దు, మీకు తెలిసిన దాని గురించి మీరు మాట్లాడుకోండి. అది మంచిది, ఉత్తమము, మీకు, మీ కుటుంబాలకు క్షేమకరం కూడా. అంతే కానీ తెలియని దాని గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే చివరికి మీ జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి, నరకంలోకి వెళ్ళిపోయి అగ్నికి ఆహుతైపోతారు. మీరు మాత్రమే కాదండి, మీ కుటుంబాలు కూడా శాపానికి గురవుతాయి. దయచేసి జాగ్రత్త. ఇక్కడ యేసు ప్రభు వారు మరణ ఛాయ కలిగినటువంటి జనుల మీదకి, దేశ నివాసుల మీదకి
గొప్ప వెలుగును ప్రకాశింపు చేశాడండి. ఆయన గలిలయ ప్రాంతంలో నివసించటం వలన, నజరేత్ అనే ఊరిలో నివసించటం వలన ఆ దేశవాసులకు గొప్ప వెలుగును చూస్తారు అని ప్రవచనం ముందుగానే చెప్పబడింది. దాదాపుగా క్రీస్తుపూర్వము 800 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనము యేసు ప్రభు వారి గురించి చెప్పబడిందండి. గలిలయ ప్రాంత వాసులకు, దెకపోలి వాసులకు గొప్ప వెలుగును దేవుడు ప్రకాశించబోతున్నాడు. ఆ వెలుగే యేసు ప్రభు వారు. ఆయనే చెప్పాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఇంత పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ గ్రంథాలు ఎక్కడా లేడండి. నేనే సత్యమై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరైనా సరే నిత్యరాజ్యాన్ని పొందుకోలేరు అని, ఆయన ద్వారానే నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంట. ఆయన ద్వారా తప్ప ఇక వేరే మార్గము లేదండి. ఆ రీతిగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరండి. అనవసరంగా మీరు అజ్ఞానంతో నశించిపోవద్దు ప్రజలారా. దయచేసి గమనించి పరిశీలన చేయండి, వాస్తవాలు తెలుసుకోనండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఈ ప్రపంచమంతా వెలుగుతుందండి. సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు. ఒక భాగమే వెలిగిస్తాడు సూర్యుడు. ఇక్కడ ఈ సూర్యుడు అయితే ఈయన నీతి సూర్యుడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వెలిగిస్తాడు. ఆ వెలుగును గ్రహించు వారికి వెలుగు మార్గంలో నడిచే అవకాశం ఇస్తాడు. మాకు వెలుగు వద్దని చీకట్లో దాక్కున్నవాడు చివరికి నశించిపోతాడు, నరకానికి ఆహుతైపోతాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, ఆ వెలుగు రక్షకుడైన యేసు ప్రభువారే. ఆయనను మీరు తెలుసుకొని పరలోక రాజ్యానికి వారసులవ్వండి.